మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తాపీ సంఘ భవనంలో మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీపీసీసీ ఉపాధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర దేశం ప్రజలందరినీ చైతన్యం పరుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. భారత జోడో యాత్ర స్ఫూర్తితో హాత్ సే హాత్ అభియాన్ కార్యక్రమం మొదలుపెట్టినట్లు గడ్డం వినోద్ కుమార్ పేర్కొన్నారు. సన్మానించవలసిన కోరుతున్నాం. సన్మానించవలసిన కోరుతున్నాం. కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి మా బావగారైన వినోద్ గారు నన్ను ఆహ్వానించడం వల్ల నేను బెల్లంపల్లికి రావడం జరిగింది. ఒక విషయం మాత్రము గట్టిగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒకవేళ వినోద్ గారు క్యాండిడేట్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ ఈ నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా గడ్డం వినోద్ గారు ఉంటారు. మరి అదేవిధంగా వారిని వైస్ ప్రెసిడెంట్గా కూడా మొన్ననే వేయడం జరిగింది. వారు మా రంగారెడ్డి జిల్లాకు వారు ఇన్ఛార్జ్గా కూడా నియమించబడ్డారు. మరి నేను ఒక్కటి గట్టిగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న నాయకులతో అందరితో మాట్లాడినా వినోద్ గారు కాకుండా ఇంకా ఎవరు క్యాండిడేట్గా ఉండే కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి మా బావగారైన వినోద్ గారు నన్ను ఆహ్వానించడం వల్ల నేను బెల్లంపల్లికి రావడం జరిగింది. ఒక విషయం మాత్రము గట్టిగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒకవేళ వినోద్ గారు క్యాండిడేట్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ ఈ నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా